అధికారం కోసం రాజకీయాలు చేయడం కామన్, రాజకీయ విమర్శలు చేయడము సహజమే. కానీ అదే రాజకీయం కోసం పేదవాళ్ళ కడుపు మీద కొట్టడం ఎంతవరకు కరెక్ట్? సరిగ్గా ఇదే చేస్తోంది వైసీపీ. నమస్తే, నేను గోవర్ధన. వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. గెలవలేని వాడు 100 రకాలుగా ఏడుస్తారు అంటారు. వాళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళని చెయ్యనివ్వరు. చేసేది చూసి చెడగొట్టి ఫుల్ సాటిస్ఫై అవుతూ ఉంటారు. సరిగ్గా అదే చేస్తోంది వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే అప్పటి వరకు నడుస్తున్నటువంటి అన్నా క్యాంటీన్లను క్లోజ్ చేసేశారు. టీడీపీ మీద ఉన్న కోపంతో ఆయన పేదవాళ్ల కడుపు మీద కొట్టారు. కనీసం అన్నా క్యాంటీన్లను పేరు మార్చి జగనన్న క్యాంటీన్లు అని పెట్టుకొని వాటిని నడిపించినా కూడా ఎంతో కొంత పుణ్యమైన వచ్చేది. కానీ అది కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడికక్కడ వాటిని క్లోజ్ చేసేసి వాటిని దీన స్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అన్నా క్యాంటీన్లను రీఓపెన్ చేసింది. ప్రతి పేదవాడు కూడా 5 రూపాయలకే కడుపు నింపుకుంటున్న పరిస్థితి. పేదవాళ్లే కాదు, పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళు పట్టణాల మీద ఏదైనా పనికి వచ్చినా కూడా వాళ్ళు కూడా భోజనం చాలా రుచిగా ఉందని, శుభ్రంగా శుచిగా ఉందని చెప్పి 5 రూపాయలకే లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళు కూడా కడుపు నింపుకుంటున్నారు. మరి ఇంత మంచి జరిగి ప్రజల్లో సదాభిప్రాయం వ్యక్తం అవ్వడం, ప్రజలు కూడా దీనిపైన సాటిస్ఫై అవడంతో మరి వైసీపీ ఎందుకు చూస్తూ ఊరుకుంటుందండి? దీనికి సంబంధించి ఫేక్ వీడియోలు ఇప్పటికే చాలా రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ దానికి సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఒక మహిళ ప్లేట్లు క్లీన్ చేస్తూ ఉంది. సో ఆ వీడియోని ఆఫ్ చూపించి మరి ప్రజలలో మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. గతంలో అంటే 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాటలు చెప్పినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, ఎన్ని ఫేక్ వీడియోలు రిలీజ్ చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రజలు కూడా అలర్ట్ అయిపోయారు. ఏది నిజం, ఏది అబద్ధం అనే తెలుసుకునే అవగాహన వాళ్ళలో కూడా వచ్చింది. అయితే ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, వైసీపీ రిలీజ్ చేసినటువంటి ఆ వీడియో ఒకసారి చూశాక దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే తెనాలి బస్టాండ్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్లో పరిస్థితి. అశుభ్రంగా ఉన్న నీటిలో ప్లేట్లు కడిగి మళ్ళా అవే ప్లేట్లలో భోజనం వడ్డిస్తున్నారు అని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి ఒక గ్రూప్లో ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక మహిళ ప్లేట్లు క్లీన్ చేస్తూ కనిపిస్తుంది. ఇక్కడున్న వాటర్లో ముంచి అక్కడ పడేస్తుంది. కానీ ఈ వీడియోని ఒక ప్రీ ప్లాన్డ్గా ఎలా తీశారు అంటే, ఇక్కడ ఆఫ్ మాత్రమే చూపించే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ ఈ మురికి నీళ్ళల్లోనే ఆవిడ కడుగుతున్నట్టు చూపించడం జరిగింది. సో అవతల సింక్లో ఉన్నటువంటి నీళ్ళల్లో పడేస్తున్నదైతే వాళ్ళు చూపించట్లేదు. అంటే ఇలాంటి మురికి నీళ్ళల్లో క్లీన్ చేసి మళ్ళీ అవే ప్లేట్లలో పేదవాళ్ళకు వడ్డిస్తున్నారు. పేదవాళ్ళంటే ఇంత చులకన, వాళ్ళు ఏమన్నా అడుక్కునే వాళ్ళ అని చెప్పి గతంలో కూడా వైసీపీ మాట్లాడింది. ఇప్పుడు కూడా అదే ప్రచారం చేస్తుంది. సో అసలు పేదవాళ్ళు కడుపు నిండా అన్నం తినటం వైసీపీకి ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించి అసలు ఒరిజినల్ వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. సో దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ ఈ లోపల మనం ఈ శుభ్రత విషయాన్ని తీసుకున్నట్టయితే చంద్రబాబు గారు దీని బాధ్యతలు అంటే ఈ ఫుడ్ ప్రిపేరింగ్ ఏదైతే ఉందో దీని బాధ్యతను అక్షయ ఫౌండేషన్ సంస్థకి ఇచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటి? పేదవాళ్లకు రుచికరమైన, శుచికరమైన, శుభ్రమైన భోజనాన్ని అందించడమే. వాళ్ళ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ అలాగే వాళ్ళ క్లీనింగ్ కానీ ఎక్కడా వాళ్ళ రిమార్క్ ఉన్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఒక్క వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే వాళ్ళ పట్ల అశుభ్రత కనిపిస్తూ ఉంది. ఇక మనం నెక్స్ట్ ఫుల్ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఒరిజినల్ వీడియో. దీంట్లో ఇక్కడ ఫుడ్ వడ్డించడం దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే క్లోజ్గా ఒక మహిళ దాన్ని ఏ విధంగా క్లీన్ చేస్తుంది అన్నది కూడా మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. తను ఇక్కడ క్లీన్గా వీటిని క్లీన్ చేస్తూ పక్కన ఉన్నటువంటి ఇంకొక షింక్లో వాటిని పడేస్తుంది. సో ఆ షింక్లో ఉన్న వాటర్ హాట్ వాటర్. మనం ఇప్పటి వరకు విన్నాం వాళ్ళు అంటే ప్లేట్ల క్లీనింగ్ కూడా స్టీమ్ క్లీనింగ్ చేస్తారు అని చెప్పి. సో ఇక్కడ అదే జరుగుతుంది. కానీ ఇది మాత్రం వైసీపీ పేటీఎం బ్యాచ్కి కనపడలేదు. అదేవిధంగా ఫేక్ ప్రచారాలు చేస్తూనే వస్తుంది. సో ఇలాంటి వీడియోల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ పరంగా ఇలాంటివి ఎదుర్కోవాలి అంటే ఒక ప్రతిపక్షంగా వాటిని ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లేలాగా చేయటం ప్రజల తరపున ప్రతిపక్షంగా ఒక బాధ్యత. కానీ అలాంటివి చేసే ప్రయత్నం కాకుండా ఇలాంటి ఫేక్ వీడియోలను రిలీజ్ చేసి ప్రజలను మభ్యపెట్టి వైసీపీ సాధిస్తున్నది ఏంటి? పేదవాళ్ళ కడుపు నింపుతున్నటువంటి పథకం పైన ఇంత అక్కసు వెళ్ళగక్కటాన్ని ఏ విధంగా చూడాలో మీరు కూడా చెప్పండి. అండ్ ముఖ్యంగా మనం చూస్తే ఇలాంటి వీడియోలు
రిలీజ్ చేసే వాళ్ళ మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాలి అని ఒక డిమాండ్ కూడా వినిపిస్తోంది. సో మరి ఇలాంటి వీడియోలను రిలీజ్ చేసే వాళ్ళను ఏమనాలి? పేదవాడి కడుపు నింపుతున్న పథకాల మీద ఇలాంటి ఫేక్ ప్రచారాలు క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్టు? మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.